తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని నగర సంకీర్తన మండలి సభ్యులు జయమ్మ వెంకటాద్రి మురళీ విక్రమ్ స్వామి అన్నారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి 4 మాడవీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుశీల, మునికుమారి, పద్మావతి, జయమ్మ, కల్పన, ఉషారాణి, భారత్, పార్వతి, ఇక ధనలక్ష్మి, నిర్మల వాసురెడ్డి, మునినాథ రెడ్డి, కాస్వ పద్మనాభం, చంద్రబాబు నాయుడు, కొండే చెంగారెడ్డి, శంభులో హరినాథ్ పొన్నాల, జేజిరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, పార్వతి, పద్మ, ఉషారాణి, కల్పన, జయమ్మ, మునికుమారి, సుశీల, మహాలక్ష్మి, నరసింహారెడ్డి, నాగరాజు, రాజశేఖర్ రెడ్డి, వాసు, సాయిరెడ్డి, కళాకారులు తదితరులు పాల్గొన్నారు. చితి ఓం నమో వెంకటేశాయ, ఓం నమో తిరుమలేశాయ, ఓం నమో గోవిందాయ. వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. తిరుపతిలో ఆధ్యాత్మికంగా నగర సంకీర్తన జరుగుతుంది. ప్రతి ఒక్కరూ 5 గంటల నుంచి 6 గంటల మధ్య లోపల ఈ యొక్క నగర సంకీర్తన పురాతన నుంచి వస్తుంది. తిరుపతిలో మనం ఎంతో పుణ్యం చేసుకున్నాము. అఖిలకోటి అయినటువంటి వెంకటేశ్వర అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, అదేవిధంగా గోవిందరాజస్వామి గుడి, రాములారు గుడి, అదేవిధంగా కాళహస్తి, కపిలేశ్వర ఆలయము మనకు తిరుపతిలో ఈ పుణ్యక్షేత్ర ఆలయం ఉంది. మనం ఎంతో పుణ్యం చేసుకున్నాము. ఈ తిరుపతి పుణ్యక్షేత్రాన్ని ఉన్నందున వలన ప్రతి ఒక్కరూ భక్తి భావంతో ఈ యొక్క నగర సంకీర్తికి రావాలని కోరుతున్నాము. అదేవిధంగా మనలో ఉన్నటువంటి కొన్ని ఆలోచన విధానాలు కానీ, టెన్షన్లు కానీ ఎన్ని పక్కన పెడితే భజనతో భక్తితో మీరు కానీ ప్రతి ఒక్కరు కానీ వస్తే భగవంతుడే మనము వాళ్ళ కృపకి పారుతున్నందుకు ఆ భగవంతుడే మనల్ని ఎల్లవెల్లగా చల్లగా చూస్తాడు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షుగరు, బీపీలు ఉంటాయి. ఈ యొక్క భజనకు పాల్గొంటే మీకు ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో చల్లగా ఉంటారని నేను కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. ప్రతి వెంకటాద్రి శ్రీనగర కాలనీ తిరుపతి. ఓం నమో వెంకటేశాయ. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. ప్రతి శనివారము మనము ఇక్కడ గోవిందరాజస్వామి 4 మాడ వీధులలో భజన కార్యక్రమంతో తిరుగుతూ ఉంటాము. ఒకటి, ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటుంది. ఆ సమస్యలు
ఏ విధంగా పరిష్కరించాలి అనే దారి మనకి కనబడుతుంది. ఈ నగర సంకీర్తన వల్ల ప్రతి ఒక్కరికి ఎన్నో ఆలోచనలు ఉంటుంది, కోరికలు ఉంటుంది. న్యాయమైన కోరికలున్న ప్రతి ఒక్కరికి నెరవేరుతుంది. గోవిందరాజస్వామి గుడి చుడితే అందులో ఏ విధమైన సందేహము లేదు. మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీ పేరు జయమ్మ. నేను గత 7 నెలల నుంచి నగర సంకీర్తన కార్యక్రమానికి వస్తున్నాను. తిరుపతి ప్రజలందరికీ గడ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా తెలియజేయడం ఏమనగా ప్రతి శనివారం మనకు నగర సంకీర్తన కార్యక్రమం జరుగుతుంది. అందరూ భక్తులు వచ్చి గడ పాల్గొనాలని. ఈ నగర సంకీర్తన వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మేము అనుకున్నవన్నీ కూడా నెరవేరినాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశ. ఈరోజు వినాయక చవితి శుభ సందర్భంగా అందరికీ నమస్కారాలు. మేము వినాయక చవితి శుభాకాంక్షలతో ఈరోజు శనివారం నగర సంకీర్తన చేసుకుంటూ భజన మందిరంలో మేము అందరం ఉన్నాము. ఈ సందర్భంగా మీరందరూ నగరానికి కావాల్సినంత చేసుకుంటూ మీరు నగర సంకీర్తన వల్ల ఈ నగరం సుభిక్షంగా ఉండాలి. ఈ నగరానికి కావాల్సినంత దేవదేవుడు మనకు అన్నీ ఇస్తూ ఉన్నాడు. ఆ దేవుడిని మనము రోజు కొలుసుకునేదానికి సాధ్యపడినందువల్ల శనివారం ఒక్కరోజు మనమందరము నగర సంకీర్తన సభను మనం నిర్వహిస్తున్నాము. మనమందరము నగర సంకీర్తన చేసుకుంటూ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.